వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బజ్జు తాండాకు చెందిన స్థానిక ఎన్నికల బీఆర్ఎస్ సర్పంచ్గా పోటీ చేస్తున్న రవి చిన్న బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. గ్రామ అభివృద్ధి ప్రజల మద్దతుతో పెద్దల సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా. అభివృద్ధి, ఐక్యత, సీసీ రోడ్లు, ట్రాక్టర్ శవవ్రతం, సీతా భవానీ టెంపుల్, హనుమాన్ గుడి, కరెంటు స్తంభాలు, వ్యవసాయ కనెక్ట్ రోడ్స్, చిన్న తాండా, సీసీ రోడ్స్, డ్రైనేజీ, పెన్షన్స్, రేషన్ కార్డు, ఇంటింటికి సబ్సిడీ లోన్స్, గ్రామానికి సోలార్ లైట్స్, బంగారుకుంట రోడ్డు, NH 365 సెక్షన్ నుండి వయా చెరువు గుండ్లపాడు వరకు వ్యవసాయ కనెక్టింగ్ రోడ్డు, ప్రతి సంవత్సరం సేవాలాల్ బండారా కార్యక్రమం. రోడ్లు ఉన్నాయి, వాయి కూడా డెవలప్ చేయడానికి నాకు స్కోప్, నా చేతిలో ఒకసారి కనుక పవర్ కనుక ఇచ్చుంటే నేను వాటిని ఏ రకంగా డెవలప్ చేయాలనేది మీరు చూస్తారు. ఈ 5 మీరు ఒక్కసారి ఒక ఓటేసి నన్ను గెలిపించిన తర్వాత డబ్బులు ఎవరైనా ఇస్తారు. డబ్బులు ఇవ్వడమే కాకుండా వ్యక్తిగతంగా చూడండి, ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మనం చెప్తే వింటారు, ఎవరైతే ఒక డిగ్నిఫైడ్గా ఉండి మనల్ని ఇబ్బంది పెట్టకుండా రేపు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను తీర్చడానికి ఎల్లవేళలా మనతో ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలని ప్రజలను కోరుకుంటూ, విద్యా ఉపాధి అవకాశాలు ఎంత ముఖ్యమో యువత కూడా నేను కోరుకునేది ఒకటే. ఎంప్లాయీస్ ఆల్రెడీ సపోర్టెడ్స్ ఉన్నారు, యువత కూడా సపోర్టెడ్, మహిళలు, రైతులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి మనల్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క సమస్యను మెల్లమెల్లగా తీర్చుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను. అదేవిధంగా చిన్నతండలో ఉన్న సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్య కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకు డ్రైనేజ్ సమస్య తీర్చాలంటే నేను కావాలని నా చేతిలో పవర్ కావాలి. సో ఎట్ ద సేమ్ టైం నేను అధికార పార్టీ వాళ్ళ దగ్గర వెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా గ్రామ డెవలప్మెంట్ నాకు కావాలి కాబట్టి నేను ఎవరి దగ్గర వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. అందులో ఎలాంటి అపోహ అవసరం లేదు. నేను మీ అందరి వాడిని, నాకు కూడా మీతో కలిసి ఉండాలి, మీతోనే ఉండాలి, మీకోసమే బతకాలనే ఆలోచన ఉన్నవాడిని. నాకు జనాల మీద బతికే ఆలోచన లేదు, జనాల కోసం ఏదో ఒక చేయాలనే ఆలోచన తపనతో ఉన్నవాడిని. గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కూడా ఎలాంటి పదవులు నేను అనుభవించలేదు. కానీ ఈ రోజున అందరి కోరిక మేరకు నా గ్రామాన్ని నేను అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఒక యువత కావాలని పార్టీ గుర్తించింది. ఆ యువత నన్ను గుర్తించి నాకు ఈ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ముఖ్యంగా మా నర్సంపేట అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మండల పార్టీ వారికి కూడా డాక్టర్ బాణ సారంగపాణి గారు, మురళి సార్ కానీ, మా గ్రామ పార్టీ మా ప్రజలకు అందరికీ కూడా పార్టీ పరంగా ఒక భాగం అయితే పార్టీలకు అతీతంగా మనకు ఈరోజు మంచి ఆదరణ ఉంది ప్రచారంలో. సో దాన్ని నేను బేస్ చేసుకుని నేను ఏదో ఆదరణ బాగుందని పొంగిపోకుండా జనాలకు మంచి చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి జనాలు మంచి చేస్తాననే నమ్మకం వాళ్ళకి కలిగిస్తూ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా బజ్జుతండ గ్రామ పంచాయతీ అనే డెవలప్మెంట్ చూపిస్తూ అందరి మన్ననలు పొందుతూ మంచి మార్గంలో నడుస్తానని వేడుకుంటున్నా. దయచేసి యువత కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకెవరన్నా జనాభా మన ఊర్లో ఉన్న మహిళలు కావచ్చు, ఇంకెవరన్నా వేరే అదర్ పార్టీస్ లీడర్ ఎవరైనా మిమ్మల్ని ఒకటే నేను కోరుకుంటున్నా, నేను మీ అందరి వాడిని, నన్ను దయచేసి ఒక అవకాశం ఇచ్చి సర్పంచ్గా గెలిపించినప్పుడు నా బ్యాట్ 3వ నెంబర్ బ్యాట్ గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి మీ అందరి వాడిగా నన్ను కలుపుకొని పోయి, మిమ్మల్ని కలుపుకొని నేను పోయి అందరినీ డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని పోతానని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తానని తెలుపుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా అపోహలకు పోకుండా, ఎవరు కూడా మందు డబ్బులకు లొంగకుండా మంచితనంగా ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళను చూసి అభ్యర్థిని ఎంచుకొని తప్పకుండా గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే విషయంలో సహకరించాలని కోరుకుంటున్నా. నేను మీ వాడిని, మీ అందరి వాడిని, ఏది కూడా ఎక్కడ కూడా నేను ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటాను. 5 సంవత్సరాల కాలంలో మీకు అందుబాటులో ఉంటాను. నన్ను ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తారని తెలుపుకుంటాను.